నాస్తికుడు వచ్చి అన్నాడు, ఓఫీర్ గారు మీరు మీ జీవితాన్ని ఎంత వ్యర్థంగా గడుపుతున్నారు, మంచి బంగారం లాంటి ఉద్యోగం మొదలుపెట్టి ఈ దేవుని సేవాన్ని వచ్చేసారు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, అనవసరమైన త్యాగం చేశారు మీరు, అసలు దేవుడే లేడండి, ఆ లేని దేవుని కొరకు మీరు ఇంత త్యాగం చేశారు, చాలా ఫూలిష్ సాక్రిఫైస్ అండి అని నన్ను చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పా. అదేంటండి దేవుడే లేడంటే దేవునికి స్తోత్రం అంటే అదేంటి అంటే, ఇట్లా మాట్లాడేవాడు ఒకడు ఉంటాడని దేవుడు ముందే రాశాడు బ్రదర్ అని చెప్పా. దేవుడు లేడనేవాడు ఒకడు ఉంటాడని ముందే బైబిల్లో రాశాడు. ఇవాళ నువ్వు అన్నావు కనుక నాకు బైబిల్ మీద నమ్మకం బలపడిందని చెప్పా. దేవుడు లేడని బుద్ధిహీనుడు తన హృదయంలో అనుకొనును అని ఉంది. ఇప్పుడు నా కళ్ళ ముందు ఒక బుద్ధిహీనుడు కనపడుతున్నాడు కనుక బైబిల్ ఈజ్ రైట్. బైబిల్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ మన సమాజంలో కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీళ్ళారా, అలాగే రాకడను గూర్చిన వాగ్దానం ఏమాయను అని చాలామంది విశ్వాసము లేని వాళ్ళు గేలి చేస్తే, అపహాస్యం చేస్తే, మన విశ్వాసం ఇంకా బలపడాలి. వీళ్ళందరూ ఇలాగ అంటున్నారు కదా, ఎలాగని నువ్వు బలహీనపడొద్దు. వాడలాగా అనడమే బైబిల్ సత్యమని ఒక నిరూపణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపహాసకులు ఉంటారని బైబిల్లో రాయబడి ఉండగా భూమి మీద అపహాసకులు ఎవరు లేకపోతే బైబిల్ అబద్ధం అయిపోదా?